హాయ్ అండి, అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ సేమ్ విలేజ్కి స్వాగతం. ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? మా అక్క అయితే నేను రుబ్బిన పిండి ఇలా పొద్దునైతే అట్లేస్తుందన్నమాట దోశలు. మేమైతే ఇక్కడ ప్లాన్తో వచ్చామంటే ఒక చిన్న ఫన్నీ వీడియో చేద్దాం అనుకున్నాం, కానీ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే దేవుడి పాటలు వస్తాయన్నమాట. దేవుడి పాట రాకముందే స్టార్ట్ చేసాక కుదరలేదు, అందుకని వాయిస్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. మీకు అట్ట నచ్చినట్లయితే ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక నేను మా చింతల్లో అయితే మా ప్లాన్ ప్రకారం అయితే ఎంటర్ అయిపోయాం. చక్క నక్కకుండా వచ్చే కూకొని అయితే దోశలు అయితే తినేస్తాం అన్నమాట. మా అక్కడ సూపర్గా పెంచుకున్న దోశలు సూపర్ ఉన్నాయి, కానీ నిజంగా సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ దోశలు. ఇక మా తమ్ముడు మధ్యలో వచ్చి మా చింతల్ని నొట్టిపిగా పీకాడు. అది అలాగే చూస్తుంది వాడిని, ఎందుకంటే వీడియోలోకి వచ్చింది అందుకని సైలెంట్ కుదిరి లేకపోతే వాడిని కొట్టేది. ఇక 2 దోశలు అయితే వేపించేసుకొని నేను అయితే తినేస్తాను అన్నమాట. మళ్ళీ ఇంకో 2 దోశలు వేసింది, ఇంకో దోశ మెల్లిపెట్టుకొని తినేస్తున్నాం మేము. ఆ చింతలకు వచ్చేసి మా చింతలు కూడా తినేస్తుంది ఇంక దోశలు. మా చింతలు దోశ వేసి నాకు మాత్రం ముక్కలు వేసింది ఇంక మా అక్క. సరే అని చెప్పాను, ఇక ఆ ముక్కలు మాత్రం ఎందుకు వదిలి పెడతాను చెప్పి అలా కుక్కేసుకున్నాను నోట్లో నేను. మళ్ళీ మా అక్క అయితే అట్టేస్తుంది, ఎవరికి ఏదని చెప్పి ఆలోచిస్తుంది, నాకేం చెప్పాను అనమాట. మా అక్క చాలా కోపం వచ్చేస్తుంది. పాపం మా అక్కకి అర్థం కావట్లేదు మేమేం చేస్తున్నాం. అట్లే తినేస్తున్నాం. నాకు పొరమాలింది, మాకు మంచి ఎత్తుంది, మాకేం వద్దు మాకు దోశలు కావాలి. ఆకలి చట్నీ కూడా లేదు ఫ్రెండ్స్, చట్నీ అయితే అక్కడ ఆగమన్నా ఆగలేదు అన్నమాట. మేము ఆ వర్షం ఎక్కేస్తున్నాం మేమైతే. ఇంకా నీళ్ళు చేయాలని చెప్పి అటు తిప్పుతుందన్నమాట. ఎంతసేపు అటు తిప్పు అని చెప్పని తొంగి చూస్తున్నాం మేమైతే. నేను మా చింతలు అయితే అక్క ఉత్తిగా తెడ్డు తీసుకుని కొట్టి అట్టుంది కదా నువ్వు తిను అని చెప్పి అంటుంది. నాకేం వద్దు, నాకు కావాలి అట్టు అని చెప్పాను. నేనైతే నోరు చెప్పించుకుంటూ కూర్చున్నా అట్టు కోసం. ఇంకా ఇట్లని ఏమని చెప్పంటే మాకు కోపం వచ్చి మా అక్క అంది, నువ్వైతే పిండి రుబ్బవు కానీ అంటే ఇంకా వెనక్కైతే వచ్చేసన్నమాట. ఏం జరిగింది అన్నది ఇక్కడైతే మనం పిండి రుబ్బలేక నానా తిప్పలు పడుతున్నాం ఫ్రెండ్స్. అసలు వల్ల కావట్లేమాట పిండి రుబ్బడం రోట్లో వేసాక. అలాగా ఇది రోకల బండ కూడా కాదు ఫ్రెండ్స్, పప్పు గుత్తమాట. రోకల బండ వచ్చేసి బాగాలేదని అది పక్కన పెట్టేసాం. ఇంకా ఈ పప్పు గుత్త పిండి రుబ్బుతున్నాం. ఒక వాయి ఎంత రుబ్బానంటే అగోండి అంత రుబ్బేసామాట పిండి. ఒక వాయికే నాకు ఎక్కడ నీరసం వచ్చేసింది, ఒళ్ళినప్పుడు అంటే వచ్చేసింది అన్నమాట. ఇంకా చాలా ఉంది ఇదంతా రుబ్బాలంటే. ఇప్పటికే ఎద్దో ఏంటో ఫ్రెండ్స్, ఇప్పటికే చాలా పొద్దుపోతుంది. ఆ రుబ్బలేక నా బాధలు నాయి. ఆశ్మాస్కి రావట్లేదు, ఇంకా నా వల్ల కావట్లేని మా అక్కనైతే పిలుస్తా అని చెప్పని అన్నాను. చూడండి పిండి అయితే నోట్లో పెట్టుకున్నాను. అబ్బా చెప్పకుండా ఫ్రెండ్స్, అస్సలు ఉప్పే లేదు. ఇంకా సరే అని చెప్పని మా అక్కనైతే పిలుస్తున్నాక, అక్క నువ్వు రా అమ్మ, నాకైతే ఓపిక తల్లి నువ్వే రుబ్బుకుంది పిండి. ఈ రుబ్బలో ఏం చెప్పంటే మా చింతలు వచ్చి మధ్యలో నన్ను అయితే కొట్టేసి జంప్ అయిపోయింది. ఇంకా మా అక్క అయితే రుబ్బేస్తుంది అన్నమాట పిండి. చూడండి అంత బాగా రుబ్బుతుంది మా అక్క. మొత్తం కలకలం చేశానమాట. ఇంత బియ్యం ఇంత పప్పు ఉంచేసి నాకేం రుద్దమని చెప్తుంది, ఒక వాయి రుబ్బేసి అని మా అక్క కోపం వచ్చిందన్నమాట. ఈ కథ అంతా ఎందుకంటే మీకు అర్థమైనది కదా, పని చేయడానికి అయితే అనుకుంటాం, తినడానికి అయితే ముందు ఉంటాను అన్నమాట. దాని గురించి చూడండి అయిన అట్టు ఒకటే వేసి వచ్చారు, ముక్క వేస్తుంది. అది వద్దు అట్టు మాకే కావాలని చెప్పానంటే మళ్ళీ ఇద్దరు కొట్టుకుంటాం. చూడండి అసలు నన్ను అయితే అసలు ప్లేట్ పట్టనిట్లే మా పాప. మేమిద్దరు అయితే కొట్టేసుకుంటున్నాం, మళ్ళీ ముక్కలు చేస్తున్నాయి. అయ్యో రామా, ఒక అట్టు వేసినది ఎంత బాగున్నాం, మా పాపకి వేసేసింది ముక్క. ఆ ముక్కను కూడా కాలుతా సరే నోట్లో పెట్టేసుకొని తినేస్తున్నాం ఫ్రెండ్స్ మేము. ఇంకా అని చెప్పి అంటున్నాం. పిండి లేదండి ఫ్రెండ్స్, పిండి లేదని మమ్మల్ని కొట్టేసింది. టోపం పడిపోయి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. ఈ ఫన్నీ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మీ.